మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు అబ్రాడ్ గాని అట్లా వెళ్ళడం జరిగిందా ఇప్పుడు? మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఎంఎన్‌సి కంపెనీస్‌లో వర్క్ చేస్తున్నారు. లేదంటే యానిమేషన్ కంపెనీస్‌లో, హాలీవుడ్ మూవీస్‌లో వర్క్ చేస్తున్నారు. హ్మ్. అంటే గూగుల్‌లో వర్క్ చేస్తున్నారు, ఫేస్‌బుక్ ఇటువంటి ఐబీఎంలో, డెలాయిట్‌లో. హ్మ్. ఇప్పుడు చాలా ఎంఎన్‌సి కంపెనీస్‌లో వర్క్ చేస్తున్నారు. టీవీ ఛానల్స్‌లో వర్క్ చేస్తున్నారు. పబ్లికేషన్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. హ్మ్. అది కాకుండా ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా వర్క్ చేస్తున్నారు అన్నట్టు. అవును. అంటే ప్రైవేట్ యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ ఉంటాయి. వాళ్ళకి చాలా మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. హ్మ్. ఒక యూనివర్సిటీ అన్నప్పుడు వాళ్ళకి లైక్ అంటే ప్రమోషనల్ మెటీరియల్, ప్రింట్ మీడియా అవసరము, ఆ వెబ్ రిలేటెడ్ అవసరము, అవును. ఎలక్ట్రానిక్ మీడియా అవసరము. సో ఇటువంటి ఓన్ టీమ్‌ని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి అక్కడ కూడా మన స్టూడెంట్స్ అటువంటి ప్లేసెస్‌లో కూడా మనం హ్మ్. ప్లేస్‌మెంట్ చేస్తాం. ఇంటర్నేషనల్‌గా వర్క్ చేస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌లో కూడా వర్క్ చేస్తున్నారు స్టూడెంట్స్. హ్మ్. మన మలేషియా, సింగపూర్, అమెరికా, ఆస్ట్రేలియా హ్మ్. చాలా లొకేషన్స్‌లో మనం ప్లేస్‌మెంట్ చేస్తున్నాం అన్నమాట స్టూడెంట్స్‌ని. థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అని మనకి హైదరాబాద్‌లో గానీ, లేదా అదర్ స్టేట్స్‌లో గానీ ఇంటర్నేషనల్‌గా వర్క్ చేస్తున్నారన్నమాట. మళ్ళీ